18.82%, అలాగే ములుగు 18.85%, జనగాంలో 16.82%, భూపాల్పల్లిలో 26.40% నమోదైనట్లు తెలుస్తుంది. ఇక అదేవిధంగా నల్గొండలో ఓటింగ్ శాతం నమోదుపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి రెండవ దఫా ఎన్నికైతే ఆరంభమైంది. ఈ యొక్క మరికొద్ది సేపట్లోనే మరొక 30 నిమిషాల్లో ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ అనేది ముగిసి అనంతరం వెంటనే లంచ్ అవర్ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా కొనసాగబోతోంది. ఈ యొక్క ఎన్నికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ రోజు ఉదయం చలి ఎక్కువగా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చెప్పండి శ్రీనివాస్. ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సమయం నిలిచిపోతుండటంతో ఉరుకుల పరుగులతోటి తమ వ్యవసాయ పనులు కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు మరికొద్ది సేపట్లో సమయం కూడా ముగిసేందుకు సిద్ధమవుతుండటంతో బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. 1 గంటకి గేట్లు వేసేసి లోపల ఉన్న వారితో మాత్రమే ఓట్లు వేయించేటువంటి ప్రక్రియ కూడా కొనసాగబోతోంది. ఈ యొక్క ఓటింగ్ శాతం ఇప్పటి వరకు 27.5% కూడా నమోదైనట్టు 11 గంటల వరకు మనకి అధికారికంగా తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఓట్లు వినియోగించుకునేందుకు మాత్రం ఓటర్లు అయితే ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ప్రలోభాలకు గురి కాలేదని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.